హాయ్ మిత్రులరా, నమోబుదాయ్. ఈరోజు వన్ను పద జాతకం 547 జాతక కథలలో ఇది రెండవ జాతకం. అంటే దాదాపు బుద్ధుడు చనిపోయిన తర్వాత ఒక 200 సంవత్సరాల కంటే దాదాపు 2400 సంవత్సరాల క్రితం త్రిపీఠకాలు రాశారు. త్రిపీఠకాల నుంచి కొంత ఆయన చెప్పిన సూత్రాలు అంటే బుద్ధుడు చెప్పిన నీతి వాక్యాలను తీసుకొని తర్వాత జాతక కథలు రాయడం జరిగింది. అయితే ఈ వన్ను పద జాతక కథ సారాంశం ఏమిటంటే, బుద్ధుడు జేతవనంలో అంటే శ్రావస్తిలోని జేతవనం అనే మాన్యుమెంట్లో ఆయన అక్కడ 25 వర్షపు కాలాలు అక్కడ ఉన్నాడు. అంటే ప్రతి సంవత్సరం వర్షపు కాలాలలో బౌద్ధులు భిక్షువులు బయట తిరగరు. ఎందుకంటే ఉష్ణోగ్రత నుంచి చల్లబడేసరికి వాతావరణము ఈ విషకీటకాలు లేకుంటే విషవాయువులు అన్ని సైన్స్ అర్థమే ఉంటుంది. కాబట్టి వర్షాలకు తడవడం కన్నా ఈ యొక్క గుహలలో మాన్యుమెంట్లలో విహారాలలో వీళ్ళు బౌద్ధ భిక్షువులు ఉంటారు. అందులో భాగంగానే బుద్ధుడు శ్రావస్తి అంటే లుంబిని నుంచి ఒక 150 కిలోమీటర్లు ఉండొచ్చు. శ్రావస్తికి మేబీ 200 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆయన 27వ కసబ బుద్ధుడు అంటే ఆయన పూర్వ బుద్ధుడు ప్రాంతంలో ఆయన యొక్క 25 వర్షపు కాలాలు అక్కడ ఆయన ప్రజలకు హితబోధలు చేశాడు. అయితే ఈ సందర్భంలోనే ఈ యొక్క వన్ను పద జాతక కథ సారాంశాన్ని కూడా ఇదే సమయంలో జరిగింది. అయితే ఇక్కడ బుద్ధుని దగ్గర శిష్యరికం అంటే భిక్షువుగా చేరిన ఒక యువకుడి కథ ఇది. బుద్ధుని దగ్గర శిష్యుడిగా చేరింటాడు. అంటే దమ్మ దీక్ష తీసుకొని భిక్షువుగా మారి ఆయన ఈ భిక్షువుగా ఉండలేకపోతాడు. అంటే ఈ యొక్క బౌద్ధ ధర్మ మార్గము ఆయనకి పూర్తిగా అర్థం కాకనో లేకపోతే ఇంట్రెస్ట్ లేకనో, అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి ఉండక పనులు చేసేవారికి ఈ కథ వర్తిస్తుంది. ఇప్పుడు చాలా మంది అయ్యప్ప మాలలు శివమాలలు వేసుకొని పరిపూర్ణంగా మాలలో ఉండలేకపోతే ఎలా ఉంటుందో ఈ కథ కూడా అలానే వర్తిస్తుంది, వారికి కూడా వర్తిస్తుంది. అంటే ఒక దీక్ష తీసుకుంటే ఎలా ఉండాలి అనే కథ ఇది. అయితే ఈ భిక్షువు ఈ యువకుడు దమ్మదీక్ష తీసుకున్న తర్వాత గ్రామాల్లో వెళ్ళి తన కర్తవ్యాన్ని సరిగా నిర్వహించలేక ఈ యొక్క దమ్మదీక్షను వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత మరి తోటి బౌద్ధ భిక్షువులు అతన్ని అడుగుతారు, ఎందుకు నువ్వు ఈ యొక్క దమ్మదీక్షను ఎందుకు వద్దనుకున్నావు అంటే, ఏంటో నాకైతే అర్థం కాలేదు, నేను దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను, ఏకీకృతం చేయలేకపోతున్నాను, అందుకోసమే నాకు ఇంట్రెస్ట్ లేదు అనేది ఆ కుర్రవాడి యొక్క సమాధానం. అయితే అక్కడున్న భిక్షువులు ఏం చేస్తారంటే మళ్ళీ అతన్ని తీసుకొని బుద్ధుని దగ్గర తీసుకొస్తారు. బుద్ధుని దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఉన్న విషయం అంతా చెప్తారు. బంతీజీ, ఇది పరిస్థితి, ఈ కుర్రవాడు దీక్ష తీసుకున్నాడు కానీ ఇంట్రెస్ట్ లేక వదిలేశాడు అన్నప్పుడు బుద్ధుడు ఆయనకు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, హితబోధ చేసేదంతా చేసి చెప్పేదంతా చెప్పి, అయితే నీకు ఒక కథ చెప్తాను, ఆ కథ విన్న తర్వాత కూడా నీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనసాగించు, ఇబ్బంది ఉంటే వదిలేసి. ఎందుకంటే గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం కానీ నీళ్లు తాపలేము. అలాగే నీ మనసులో దృఢ సంకల్పంగా ఏ నిర్ణయమైనా ఉంటే చేయగలుగుతావు. కాబట్టి ఈ కథ నేను చెప్తానని చెప్పేసి ఆయన పూర్వము బోధిసత్వుడు అనే ఒక వ్యాపారస్తుడు. ఇక్కడ మీరు ఈ వ్యాపార కథలే ఎక్కువ కనపడతాయి చేత కథలలో. వ్యాపారాల్లో మంచి చెడు చెప్పే క్రమంలో ఆ కాలంలో బౌద్ధులు ఈ కథలని ఉపయోగించారు. బుద్ధుడు కూడా కొన్ని ఈ నీతి కథలు చెప్పాడనేది చరిత్ర చెప్తుంది. ఇక్కడ బోధిసత్వుడు 500 ఎడ్ల బండ్లతో, ఈ 500 ఎడ్ల బండ్లు 1000 బండ్లు అనేది కామన్గా వస్తూ ఉంటుంది వ్యాపారంలో. ఈ 500 ఎడ్ల బండ్లను తీసుకొని 500 మంది ఎడ్ల సవారీలని అంటే యొక్క పని నడిపే వాళ్ళని తీసుకొని ఈ యొక్క వంట సామాగ్రి అన్ని అంటే
వర్తక వ్యాపారం అంటే ఇక్కడ బనారసు రాజ్యంలో, అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే కాశీ బనారస్ ప్రాంతానికి సంబంధించిన జాతకథలు మొదట్లో కనపడుతున్నాయి. తర్వాత కాలక్రమంలో ఇంకా జాతకథలు మారే కొద్దీ ప్రాంతాలు మారవచ్చు. అయితే ఈ బనారస్ నుంచి ఈ బోధిసత్వుడు ఎడ్ల పండ్లని కట్టుకొని 500 మందితో ఆ యొక్క వేరే ప్రాంతానికి వెళ్ళే క్రమంలో అప్పుడు వీళ్ళకు అడవులు దాటిన తర్వాత ఎడారులు వస్తాయి, ఇసుక ఎడారులు వస్తాయి. ఈ ఇసుక ఎడారుల్లో పగటి పూట జర్నీ చేయడానికి సాధ్యం కాదు. అంటే పగటి పూట ఇసుక పెన్నం వలె కాలుతూ ఉంటుంది, ఇసుక పెన్నం వలె కాలుతూ ఉంటుంది. ఈ కాలుతున్నప్పుడు పైన ఉష్ణము, కింద కాక, తర్వాత దప్పిక ఎక్కువైపోయి ఉన్న నీళ్లు కాస్త అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే పగలంతా గుడారాలు వేసుకొని ఎక్కడో చోట తల దాచుకుంటారు. చీకటి పడ్డాక ప్రయాణం సాగిస్తారు. వాస్తవం చెప్పాలంటే ఈ ఇసుక ప్రయాణము సముద్ర ప్రయాణం రెండు ఒకటే. ఎందుకంటే ఇసుక కూడా అలలు లక్కనే కాలు కింద పెడితే కూరుకుపోతుంది. అయితే ఈ ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగించే క్రమంలో ఒక దిశగా వాళ్ళ గుర్తు ఏంటిదంటే ఆ కాలంలో మరి రాత్రిలో పూట గూగుల్ మ్యాప్లు లేవు, రూట్ మ్యాప్లు లేవు కదా, రోడ్లు కూడా చెలువలు పలువలుగా విడిపోతూ ఉంటాయి. మరి ఎలా వీళ్ళు ముందుకెళ్ళారు అంటే అక్కడ చూడండి, ఒక సైన్స్ గా మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ ఎదురుగా కనపడే పైన ఆకాశంలో నక్షత్రాలను పట్టుకొని వెళ్ళేవారంట. అంటే ఒక నక్షత్రాన్ని బేస్ చేసుకుంటే ఫలానా నక్షత్రం, ఈ స్టార్స్, ఈ ఫలానా ప్రాంతానికి ఫలానా రాజ్యానికి స్టార్స్ గుర్తుపెట్టుకొని అదే దిశగా వెళ్ళేవారంట. ఇలా రూట్ మ్యాప్ని, స్టార్స్ రూట్ మ్యాప్ పెట్టుకొని ప్రయాణాలు చేసి వ్యాపారాలు చేసుకొని వచ్చేవారు. ఇలానే ఈ బోధిసత్వ టీం కూడా వీళ్ళు అక్కడికి బయలుదేరి ఆ రాజ్యంలో వెళ్ళి వ్యాపారం చేసుకొని అన్నీ అక్కడ అమ్మేసుకొని ఒకటికి రెట్టింతలు లాభాలు పొంది తిరుగు ప్రయాణమయ్యి మళ్ళీ రోజుల తరబడి అడవులు ఎడారులు దాటుకుంటూ వచ్చే క్రమంలో, అంటే ఇంకా ఎడారి దాటితే వాళ్ళ రాజ్యం వచ్చే మూమెంట్, అంటే నాకు తెలిసి ఇది అంటే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్కి మధ్యన జరిగే వాతావరణం కనపడుతుంది మనకు. అంటే రాజస్థాన్ ఎడారులు వస్తాయి మనకు. ఇక్కడ ఇంకా ఈరోజు రాత్రి గడిస్తే ఉదయానికే మన గ్రామాన్ని చేరుకుంటాము, మన గమ్యస్థానాన్ని చేరుకుంటాం అన్నప్పుడు బోధిసత్వుడు ఏం చేశాడంటే ఇక్కడ ఇంకా ఉదయానికల్లా మనము ఇళ్ళకి చేరిపోతాం కాబట్టి ఈ బరువు అంతా ఎందుకు, ఈ కర్రలు ఈ నీళ్లు ఎందుకు, పాడేయండి, మనం ఆల్రెడీ తిన్నాము, భోజనం చేసినాము, ఇక తెల్లవారులు ప్రయాణం చేస్తే పొద్దునేకి మనం ఉంటాము, కేవలం కొంత తాగడానికి ఉంచుకొని మీద బరువు ఎందుకు, ఎద్దులకు కూడా బరువు అవుతుంది కదా అని చెప్పేసి అవన్నీ పారబోసి కర్రలన్నీ అక్కడ కుప్పగా విసిరేసి వీళ్ళు ప్రయాణమయ్యారు. అయితే ఇవి రాత్రి దిశ మార్చుకొని ఇంకో దిశగా వెళ్ళిపోయి ఉంటాయి. అంటే చాలా దూరం రిటర్న్ వచ్చేసి తెల్లవారుజామున చూసుకుంటే వీళ్ళు ఎక్కడో వచ్చింటారు. అవి ఎద్దులంటే ఏదో దారి పట్టుకుని వెళ్ళిపోతున్నాయి. అంటే తిరిగి మళ్ళీ ఏమైందంటే వాళ్ళ రాజ్యాన్ని చేరుకోకుండా యూటర్న్ తీసుకొని పోనీ వచ్చిన దారినైనా వచ్చినాయంటే అది లేదు, కానీ వేరే దారికి వెళ్ళిపోయి ఒక చోట తెల్లవారుజామున వీళ్ళకి ఈ నక్కల అరుపులు లేకపోతే పక్షుల అరుపులకు లేచి చూస్తే వీళ్ళకు ఏం కనపడుతుందంటే వీళ్ళు ఎక్కడికో వచ్చాము, దారి తప్పమనేది తెలుస్తుంది. దారి తప్పి అందరూ అలర్ట్ అయ్యి మళ్ళా దారిలోకి పెట్టుకుని తెల్లగైపోతుంది. ఈ తెల్లగైన తర్వాత వాళ్ళకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. అసలు ఏంటి పరిస్థితి? మళ్ళీ మనము ఈరోజు పగలంతా ఎక్కడో చోట ఆల్ట్ కావాలి, రాత్రికి ప్రయాణం చేయాలి. అంటే ఇప్పుడు ఈ రోజంతా రాత్రికి పగలంతా తిండి తిప్పలేంటిది, రాత్రికి కావాల్సిన భోజన వసతులు ఏంటిది, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఆ కుర్రవాడిని మందలిస్తే నేను అదమర్చి నిద్రపోయాను, నన్ను మన్నించండి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ బోధిసత్వ టీం లీడర్ ఏం చేస్తారంటే ఏం చేయాలనుకున్నప్పుడు ఈ ఎడారిలో ఆయన వెతుక్కుంటూ పోతే ఎక్కడైతే పచ్చికలు, ఎక్కడైతే గడ్డి మొలిసి ఉంటుందో అక్కడ చూస్తాడు. అంటే గడ్డి మొలిసే చోట ఖచ్చితంగా నీరు ఉంటదనేది ఆ కాలం నాటి ఇప్పటికైనా కూడా గడ్డి కింద పైన ఇసుకలో మొలిస్తే కింద అంటే నీరు అందుబాటులో ఉంది అనేది విషయం గమనించి బోధిసత్వుడు ఆ కుర్రవాన్ని
పిలిచి అందరినీ పిలిచి ఇక్కడ తవ్వండి అని చెప్తాడు. ఇక్కడ అంటే ఎందుకంటే ఇక్కడ గడ్డి మొలిసింది కాబట్టి ఖచ్చితంగా నీరు ఉంటుంది. అంటే ఈ ఎడారిలో నీళ్లు దొరుకుతాయా మనకు అంటే ప్రయత్నం చేయాలి కదా, అందరు కలిసి తవ్వండి అని చెప్పేసి చాలా మంది తవ్వుతారు. సుమారుగా 30 మీటర్లు అంటే 90 అడుగులు, దాదాపు 100 అడుగులు లోతు తవ్వుతారు. ఇసుక కాబట్టి చాలా ఈజీగా తవ్వుతారు. తవ్వుతున్న తర్వాత వీళ్ళకి ఒక బండ బయట పడుతుంది. బండ పడంగానే నిరాశకి లోనవుతారు. అరే మా పరిస్థితి ఏంటిది, ఇప్పుడు బండ పడితే ఇప్పటికే అలసిపోయి దప్పికతో ఉన్నావా మేము, ఇప్పుడు బండ పడింది, బండ పడితే ఈ బండ బలగొట్టలేము కదా అని చెప్పేసి వాళ్ళు నిరాశకి అయిపోయి అందరూ కుప్పకూలిపోతారు. అప్పుడు మళ్ళీ బోధిసత్వుడు ఏం చేస్తాడంటే ఈ బండ పైన తల పెట్టి చూస్తాడు. చూస్తే వాటర్ ఫ్లోటింగ్ అవుతున్నట్టు శబ్దం కనపడుతుంది. రైలు పట్టాల మీద రైలు వస్తుందా లేదా మనం చూస్తాం కదా చిన్నప్పుడు, గుర్తుందా? అట్లా ఆ బండ మీద పెట్టి చూస్తే లోపల ఏదో నీళ్లు జలక అంటే అలల సప్పుడు కనపడుతుంది. అది విని బోధిసత్వుడు ఈ బండ బాల కొడితే మనకు నీళ్లు వస్తాయి అని చెప్తాడు. అప్పుడు అందరూ ఈయనని వ్యతిరేకిస్తారు. బండ అంటే ఏదో చిన్న బండ కాదు కదా, పెద్ద బండ ఎట్లా బాగా కొడతాం, మా బతుకులు అయిపోయినాయి, ఇక మేము చావే మాకు సరేనేమో, ఒకవేళ రాత్రి బతికుంటే ఇల్లు చేరుకుంటాం లేకుంటే లేదు అనే ఆలోచనకు వచ్చినప్పుడు ఈ కుర్రవాడికి ధైర్యం చెప్తాడు బోధిసత్వుడు. ఈరోజు మనం చేసిన పొరపాటు ఏంటిదంటే నువ్వు నిద్రపోవడం. సరే ఇప్పుడు అందరినీ బతికించుకోవాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా దీన్ని మనము పగలగొట్టాలి అని చెప్పేసి బోధిసత్వుడు చెప్తే ఆ కుర్రవాడు కూడా మనోధైర్యం తెచ్చుకొని సుత్త తీసుకొని కొట్టడం మొదలు పెడతాడు. అలా కోరుతున్నాగానే ఒక సందర్భంలో బండ పగిలి ఒక హోల్ లాంటి తయారై ఒక తాటి చెట్టు లాంటి అంటే 100 అడుగుల హైట్కి నీళ్లు కొడతాయి ప్రెషర్తో. అంటే వాటరు బయటికి రావడం చూసి అందరూ సంతోషపడి ఆ వాటర్లో నీళ్లు తాగి స్నానాలు చేసుకొని మళ్ళీ వాళ్ళకి వండుకోవడానికి బత్యం ఉండే కానీ కర్రలు లేవు, నీళ్లు లేవు, ఉన్నవాడి అక్కడ పాడేసి నీళ్లు ఉన్నాయి. అయితే ఒక ఎడ్ల బండిని వాళ్ళు విరగొట్టి అక్కడ ఆ కర్రలతోని వంట చేసుకొని ఆ రోజు రెస్ట్ తీసుకొని పగులు రాత్రి మళ్ళీ ప్రయాణం చేసి ఇళ్లకు చేరుకొని అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఇది జాతకథ. దీంట్లో నీతి ఏమి అని చెప్పేసి బుద్ధుడు ఆ కుర్రవాడిని దమ్మదీక్ష తీసుకున్న కుర్రవాడిని అడుగుతాడు. అంటే నీవు కరెక్ట్గా నువ్వు ఫాలో చేయలేదు కాబట్టి నువ్వు దారి తెప్పవు. అక్కడ నీతి ఏం చెప్తాడంటే ఈ డ్రైవరు ఈ ఎడ్ల బండి నడిపే అతను కరెక్ట్గా ఫాలో అయింటే ఇంటికి చేరుకునేవాడు. కానీ అతను కరెక్ట్గా ఫాలో కాలేదు కాబట్టి మళ్ళీ అది దారి తప్పి గమ్యము మిస్ అయింది. మళ్ళీ గమ్యాన్ని చేరుకోవడానికి పట్టుదలతో కృషి చేయడం వల్ల నీళ్లు లేకపోతే ఆ రోజు పరిస్థితి వేరే ఉండేది. కాబట్టి ఒక మార్గం మళ్ళీ వెతుక్కొని నీళ్లు తీసుకొని వాళ్ళు వంట చేసుకొని మళ్ళీ ప్రయాణం చేయగలరు. అంటే ఇక్కడ నీతి ఏం అర్థమవుతుంది, ప్రయత్నించకుండా నీవు పూర్తి మనసు పెట్టకపోతే ఏ పని కాదు అనేది ఈ యొక్క నీతి కథ అనేది బుద్ధుడు చెప్తాడు. అప్పుడు ఆ కుర్రవాడు తన తప్పును తెలుసుకొని ఇక నుంచి నిక్కచ్చిగా ఫాలో అవుతా అని చెప్పేసి నేను ఇక దమ్మం దీక్షను ప్రజలకు ఇంకా మోటివేషన్ చేస్తానని చెప్పేసి ఆ కుర్రవాడు రియలైజ్ అయిపోయి తను బుద్ధునికి వందనాలు చేసి బయలుదేరుతాడు. తర్వాత ఆయన ప్రథమ శిష్యుల్లో కూడా ఒకరు అనేది తర్వాత కాలంలో మీకు చెప్తాను. అంటే ఆ కుర్రవాడు నెగ్లెక్ట్గా వచ్చిన కుర్రవాడు ఆ బుద్ధునికి ప్రథమ శిష్యుడుగా అయ్యాడు. ఇది వన్నుపద జాతక కథ యొక్క సారాంశం. ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ జాతక కథకి ఈ బ్రాహ్మణ్లో టాలీ అంటే పాలీ భాష నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒక్కసారి అది కూడా మీకు చదివి వినిపిస్తాను. ఇది 2001లో వెరిఫైడ్ అయింది. పాలీ భాష నుండి ఆంధ్రీకరించిన స్వామి శివశంకర శాస్త్రి గారు. ఇది వచ్చేసి సాహితీ సమితి రేపల్లె అనేది వచ్చింది. ఇది రాంబాబు అన్న దగ్గర నుంచి సేకరించాను. అయితే ఇక్కడ నేను లాస్ట్లో కథ మొత్తంలో ఇదే ఉంటుంది. అంటే ఏముంటుందంటే పూర్వజన్మలు, కర్మఫలము, దానికి సంబంధించిన లాభ నష్టాలు ఏంటిదని చెప్తూ ఉంటారు ఇక్కడ. అయితే ఇది లాస్ట్లో అంత కథ అంతా అయిపోయిన తర్వాత చదువుతూ లాస్ట్ సెంటెన్స్ అవుతాను చూడండి. తక్కిన వారికి ధైర్యం లేకున్నను ఆయన మాట చొప్పున బాలుడు దిగి బ్రద్దలు కొట్టాడంటే పాషాణమును, అంటే పాషాణం అంటే రాయి అనమాట. ఇది పాషాణమును బ్రద్దలు చేశాను. ఉదక ప్రవాహమున
ఖడ్గముగా ఉన్న బండ పగిలి ముక్కలయ్యను. చాలా ప్రమాణమున నీరుపై గెసగెను. ఎల్లరును దప్పి తీర్చుకొని స్నానము చేసిరి. అనంతరము ప్రాతపడిన బండి చక్రములు మొదలగినవి నరికి వానిలో నిప్పు చేసి వంట చేయున పిమ్మట భుజించి పశువులకు మేత నీరు పెట్టి సూర్యాస్తమించిన పిదప నూతికర ధ్వజస్తంభమును ప్రదర్శించి వారు గమ్యస్థానం చేరిరి. అచట సరుకులు 2-3 రెట్లు విలువలకు విశ్రయించి లాభం తీసి నిజ వాసములకు మరలి చేరిరి. అచట జీవితాంతం వరకు కాలము గడిచి కర్మానురూపమైన గతిని పొందిరి. బోధిసత్వుడు కూడా దానాది పుణ్యకారములు చేయుచు తుదకు కర్మానుగుణ మగు పదవిని పొందెను. ఇక్కడ కర్మము, ఫలము, పుణ్యము, ఇంకా కథల్లో స్వర్గము, నరకాలు, ఇవన్నీ అంటే ఇక్కడ ఏం చేశారంటే చాలా యాడ్ చేశారు. అంటే ఒక న్యాచురల్గా ఒక కథని చెప్పే క్రమంలో బుద్ధుడుని బోధిసత్వుడు పూర్వజన్మలో అని ప్రస్తావించడం. ఫస్టే పూర్వజన్మలో బుద్ధుడు పలాని అవతారం ఉండెను. ఒక మేక అవతారము, లేకుంటే ఒక కప్ప అవతారము, లేకపోతే ఒక పొటేలు అవతారము, ఇంకా చాలా కోతి అవతారము. అంటే ఇవి ఇక్కడ అవతారము, ఇక్కడ అవతారం అని చెప్పడమే రాంగు కాన్సెప్ట్. నీతి కథలు ఎలా ఉంటాయంటే ఒక కోతుల కథ చెప్పేటప్పుడు కోతుల గురించి చెప్పాలి. అంటే బోధిసత్వుడు పూర్వజన్మలో కోతు అయి ఉండెను అని చెప్పడమే వక్రీకరణ అంటారు దీన్ని. సో ఇక్కడ మనకి అర్థమవుతుందంటే ఈ జాతకథలో, వన్నుపద జాతకథలో కేవలం ఒక శిష్యుడు నెగ్లెక్ట్ చేయడం వల్ల, బౌద్ధాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒక నీతి కథ చెప్పాడు. ఒక వ్యాపారస్తుని కథ పట్టుదలతో చేస్తే ఫలితం ఉంటుంది అనేది సారాంశం. ఇక్కడ ఏం చెప్తారంటే కర్మఫలాలు, స్వర్గ నరకాలు ముడిపెట్టి వీళ్ళు జాతక కథలు రాయడం జరిగింది మిత్రులరా. ఇది మీరు గమనించగలరని మనవి. సో ఇది 2వ జాతకథ మీకు వివరించాను. దీనిపైన మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నా. నమో బుద్ధాయ. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.